शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మా మహబూబ్ నగర్ లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా మహబూబ్ నగర్ ప్రజల పక్షాన రాఘవేందర్ గారు ఈ స్కీమ్ అంతా డిజైన్ ఎలా చేయాలో మాకు సూచన సలహాలు ఇచ్చిన డాక్టర్ రాఘవేందర్ గారు, ఇక ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి కంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. ఈ రోజు ఈ స్కీమ్ గ్రౌండ్ అవుతున్నది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న డాక్టర్సే. మహబూబ్ నగర్ లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ స్కీమ్ ను చేద్దాము అని ఒక మంచి ఆలోచనతోటి సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ప్రసవం చేసుకుంటారో వారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత సామాజిక బాధ్యత అవుతుంది. దాంట్లో మేము పాల్పంచుకుంటామని చెప్పి మన మహబూబ్ నగర్ చెందిన డాక్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళు ముందుకు రావడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర. ఇది బహుశా నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగట్లేదు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి నన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి మేము ఉంటాం అండగా మా పేద ప్రజల కోసం, మా మహిళల కోసం అని చెప్పి వారు వాలంటీర్ గా ముందుకు వచ్చిండ్రు. వారి పెద్ద మనసుకు మీ అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. డాక్టర్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. ఈరోజు మీడియా ద్వారా మహబూబ్ నగర్ ప్రజలకు కానీ మహబూబ్ నగర్ లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మహబూబ్ నగర్ లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ప్రావీణ్యత చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కు అపోలో కావచ్చు, ఏఐజీ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ లో మీరు ఏదైతే పేర్లు వింటారో వాటికి అక్కడ పనిచేసే డాక్టర్ల కంటే తక్కువ ఏమీ కాదు. ఇంకా పేషెంట్ కేర్లలో వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చాలా మంది నేను చూసా, యంగ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. 24 గంటలు వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ సేవ చేసే కార్యక్రమంలో ఉంటారు. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ పోతే డాక్టర్ 2 సార్లు విజిట్ చేస్తాడు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రికి ఒకసారి. దానికి ఒక్కొక్క విజిట్కి 5,000, 10,000 ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ మీద భారం పడుతుంది. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ హైదరాబాద్ లో జరిగే ట్రీట్మెంట్ లో కేవలం 10% ఖర్చుతో ఇక్కడ అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది మన అందరం కూడా, మీడియా మిత్రులు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వైద్యం చాలా భారం అయిపోయింది. మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే స్తోమత ఉంటుంది. మరి ఆ స్తోమత లేనప్పుడు వాళ్ళు ఇట్లనే ఉండాలన్నా, వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకొద్దా, వాళ్ళకు ముందుకు వచ్చి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకూడదా? ఖచ్చితంగా చేయాలి. ప్రాణం